జగన్ హయాంలో స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ పెరిగింది. దానికి కారణం వచ్చేటప్పటికి అమ్మ ఒడి ఇవ్వటం, దాంతోపాటుగా మధ్యాహ్న భోజనంలో మెనూ మార్చుకురావడం, మంచి యూనిఫామ్లు, వాళ్ళకి షూసు, అట్లాగే బ్యాగులు, అలాగే 8th క్లాస్ వాళ్ళకి ఇచ్చేటటువంటి ట్యాబులు, ఇట్లాగా అనేక వసతులు ఇవ్వడం వలన దాంతోపాటు ఆ పేరెంట్స్ కమిటీలు వేసి ఆ స్కూళ్ళ బాగోలు నాడు నేడు కింద బాగు చేసి చేయటం, వీటన్నిటి వలన ఎన్రోల్మెంట్ పెరిగిందని జగన్ సర్కార్ అంటే అబ్బెబ్బే అక్కడ తగ్గింది అని చెప్తా వచ్చింది. దొంగ లెక్కలతో చేస్తున్నారు అన్నటువంటిది తెలుగుదేశం కూటమి ప్రభుత్వపు ఆలోచన. అందులో భాగంగా వీళ్ళు లెక్క కట్టేది ఏంటంటే స్కూల్లో రూల్ ప్రకారం అని చెప్పి జాయిన్ అవుతున్నా అంటే ప్రతి స్కూల్లో కూడా జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళ ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉంటుంది. కాబట్టి అట్లా ఆధార్తో లింక్ చేసినే మేము చట్టబద్ధంగా చేశామని వైసీపీ అంటుంటే, అట్లాగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు స్కూళ్ళకి వెళ్ళట్లేదట. 2.5 లక్షల మంది దాకా స్కూల్లో ఎన్రోల్మెంట్ అయ్యి ఉన్నారు, కానీ వాళ్ళు క్లాసులకి వెళ్ళట్ల. ఒక నెల రోజుల పాటు అట్లా వెళ్ళకపోతే, ఇదివరకు ఒకరోజు వెళ్ళకపోయినా వెంటనే వాలంటీర్కి మెసేజ్ వచ్చేది, వాలంటీర్ ఇంటి దగ్గరికి వెళ్ళి కనుక్కునేవాడు. 2 రోజులు 3 రోజులు అయితే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఆ రిపోర్ట్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేసినటువంటి నేపథ్యంలో నెల రోజుల పాటు అటెండెన్స్ అవ్వకపోతే అలాంటి స్టూడెంట్స్ది అక్కడ ఒక డ్రాప్ బాక్స్లోకి వెళ్తుంది. అంటే వీళ్ళు ఇట్లాగే మానేశారు. అట్లాంటి వాళ్ళు ఏకంగా 2.5 లక్షల మంది దాకా ఉన్నారట. వీళ్ళందరూ తప్పుడు ఎన్రోల్మెంట్, అంటే పేరుకి ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు ఈ స్కూల్లో, కానీ వాళ్ళు ఏ కూలి పనులకు వెళ్తున్నారు లేదా వేరే స్కూళ్ళల్లో చదువుతున్నారు అన్నటువంటిది ప్రభుత్వపు ఉద్దేశం. ఇప్పుడు దాని మీద దర్యాప్తుకి ఆదేశించింది.